ఎవరో వెనుక ఉన్నారు. ఓకే, మనం కూర్చుందాం. ఇంకా అమ్మో, మన వీపీఎస్కి ఎవరో వచ్చేసారు పిల్లలు. ఎవరు నువ్వు? అసలు నువ్వు ఎవరు? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? హలో, ఎవరు నువ్వు? నాకు ఇంకా వినిపించట్లేదు బాగా. నువ్వు వస్తేనే కదా మా పిల్లలు బాగా చూస్తారు నిన్ను. తొంగి తొంగి చూస్తున్నారా మా పిల్లలు? నువ్వే తొంగి తొంగి చూస్తున్నావు. ఏంటి ధైర్యం కావాలి నాకు బయటికి రావాలంటే? ధైర్యం కావాలన్నా? అవును. మా పిల్లలు ఎవరైనా నిన్నేమన్నా అంటారని భయపడుతున్నావా? ఎవరేమన్నారు. మా పిల్లలు చాలా మంచి పిల్లలు. ఏం లేదు, అందరూ అన్నారు పిల్లలు. ఏం లేదు, మా పిల్లలు మంచి పిల్లలు కదా. మరి పిలుద్దామా? నువ్వు ధైర్యంగా బయటికి రావచ్చు. ఎవరు నవ్వకూడదు. చూడు, మీరు నవ్వుతుంటే పప్పెట్ బయటికి రావట్లేదు. మరి నేను వచ్చేస్తున్నా, నవ్వకండి. ఓకే. చూడబ్బా, నేను హాయ్ చెప్పొద్దా నీకు? హాయ్. మా పాస్టర్ గురులో మా పాస్టర్ పాపకు ఒకసారి హాయ్ చెప్పవా? వావ్, అక్కడే మా పాస్టర్ అమ్మ గారు కూడా ఉన్నారు. హాయ్ చెప్పవా ఒకసారి? వావ్, ఎంత మంచి. చూడండి, హాయ్ చెప్పమంటే ప్రైజ్ దినాడు కూడా చెప్పేసింది. అవునా, వాళ్ళ మమ్మీ నేర్పించింది. సరే, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? మీ మమ్మీ చెప్పింటే వచ్చావా? అవునా, పంపించింటే ఇక్కడికి వచ్చినావు. ఎందుకు వచ్చావు మరి ఇక్కడికి? పొద్దున్నే టిఫిన్ పెడతారంట, తినడానికి వచ్చిందంట. మా పిల్లలు తెలుసా? మా పిల్లలు ఎందుకు వచ్చారో నీకు తెలుసా? ఎందుకు వచ్చినారు పిల్లలు? తినడానికి వచ్చారు మీరంతా. మా పిల్లలు వీపీఎస్కి వచ్చి మంచి మంచివి మా సాంగ్స్ కానీ తర్వాత బైబిల్ స్టోరీస్ నేర్చుకోవడానికి వచ్చారు. సరే, కానీ ఇంతవరకు నీ పేరు చెప్పలేదు. నా పేరు ఇక్కడ అందరికీ తెలుసు. సరే, నా పేరు చెప్పేస్తున్నా. నా పేరు చూద్దాం. నువ్వు 2 జడలు చాలా చక్కగా వేసుకొని వచ్చావు కదా, అందుకు చూద్దాం. అవునా, సరే సరే. మరి నా పేరు అయితే కీర్తి. మరి నీ పేరు? నా పేరు ఈ రోజు పేరు చెప్పాలా, నిన్నటి పేరు చెప్పాలా? అట్లా కూడా ఉంటుందా? ఈ రోజు పేరు, రేపటి పేరు, అలా కూడా ఉంటుందా? రోజుకు ఒక పేరా నీకు? నాకు మాత్రం ఎన్నో పేర్లు ఉంటాయి. అవునా? ఏమో, మా పిల్లలకైతే ఒకటే పేరు. అవునా? నాకేమో మరి అన్ని పేర్లు ఉంటాయి. చెప్పనా? ఈ రోజు పేరు ఏం పేరు చెప్పు. ఈ రోజు నేను పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నా కాబట్టి పింకీ. ఓకే, అయితే ఇప్పుడు నీ పేరు పింకీ. అవును. రేపు బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంటే బ్లూయి. అవునా? రేపు బ్లూ కలర్ వేసుకుంటే బ్లూయి. ఈరోజు పింక్ వేసుకుంటే పింకీనా?
వైట్ వేసుకుంటే వైటి అంతే కదా. అంతేనా? అంతే. అది ఎట్లయితుంది? ఒక పేరే ఉండాలి. అయితే నువ్వు పెట్టు నా పేరు మరి. ఓకే ఓకే పింకీ, మరి నువ్వేమో ఇంత అల్లరి చేస్తున్నావు, మా పిల్లలు కూడా ఎంత సైలెంట్గా ఉన్నారు. నేను అల్లరి చేస్తున్నాను, అస్సలు చెయ్యట్లేదు నేను. నువ్వు ఎంత అల్లరి చేస్తున్నావో చూడు. నీ జుట్టు పట్టుకోవద్దంటావు, అటు ఇటు తిరుగుతూనే ఉన్నావు. అవును, తిరుగుతా, కాళ్ళే తిరుగుతాను. మా పిల్లలు చూడు ఎంత సైలెంట్గా కూర్చున్నారు. మీ పిల్లలు రాజేష్ అంత అల్లరి అయితే చెయ్యనులే. అవునా? రాజేష్ నీకు తెలుసా? తెలుసు. ఎలా ఉంటాడు? కళ్ళద్దాలు పెట్టుకొని ఉంటాడుగా. ఓ! అవునవును, కరెక్టే. కానీ రాజేష్ 3 డేస్లో అల్లరి చాలా తగ్గిపోయింది తెలుసా? అస్సలు తగ్గదు. నువ్వు అనుకుంటున్నావు అంతే కదా, అస్సలు తగ్గదు అల్లరి. అల్లరి తగ్గింది కదా రాజేష్? తగ్గదు. అబద్ధం చెప్తున్నావంటే నువ్వు. ఏం లేదు, నాకు నిజమే తెలుసు. ఆ అబ్బాయికి అస్సలు అల్లరి తగ్గించుకోడు. ఏం లేదు, నాకు నీ గురించి తెలుసుగా. నాకు నీ గురించి తెలుసు. చూడు మా పిల్లలు ఎంత మంచి పిల్లలు, అబద్ధమే చెప్పరు మా పిల్లలు. ఓహో, వెరీ గుడ్. అయితే నీకు తెలుసా గర్ల్స్లో కూడా చాలా మంచి పిల్లలు ఉన్నారు. అవునా? ఉమ్, ఎవరు? నీకు బాగా తెలుసు. బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయా? బ్లూ కలర్ ఎవరు వేసుకున్న డ్రెస్? ఫ్రాక్, బ్లూ కలర్ ఫ్రాక్, చివర్లో కూర్చొని ఆ అమ్మాయినా? ఎవరు అక్క? లేచు లేచు నిలబడాలి. బ్లూ బ్లూ కలర్. కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి. ఆహా, తెలుసా నీకు అక్క? తను బాగా తెలుసు నాకు. ఎలా తెలుసు? ఏమో చూస్తుంటా రోజు. అవునా? ఇందాకనే మాట్లాడేసి వచ్చిన బయట. అవునా? పేరు తెల్లంతే నాకి. అవునా? అవును. తన పేరు మహి. అవునా? నైస్, చాలా బాగుంది పేరు. సరే, ఆ, మా పిల్లలు బీబీఎస్కి వచ్చి చాలా మంచి మంచి స్టోరీస్ నేర్చుకున్నారు, మంచి లీడర్స్ అయ్యారు. మరి నువ్వేం నేర్చుకున్నావు? నేను తినడం ఎట్లా నేర్చుకుంటా. తినడం నేర్చుకుంటున్నావా? అవును, ఎట్లా 3 పూటలు పెడతారో నేను ఎట్లా తినాలి నేర్చుకుంటాను. చూడండి, మా పిల్లలు అలా కాదు. తినే టైంలో తింటారు, నేర్చుకునే టైంలో అలా నేర్చుకుంటారు. ఏం లేదు, నేనే పెద్ద లీడర్ని. ఇంకా నేను నేర్చుకోవాల్సింది ఏమీ లేదు ఈడ. మా పిల్లలు నువ్వు అసలు ఏం నేర్చుకోలేదు. ఏం లేదు, నేను అన్నీ నేర్చేసుకున్నాను. నాకు అన్నీ వచ్చు. అన్నీ వచ్చా? అన్నీ వచ్చు. మా పిల్లలు తెలుసా ఏసై మెమొరీ వర్స్ ఎంత బాగా చెప్తారు తెలుసా? నీకేం తెలుసు? నాకు కూడా అన్నీ వచ్చు. ఏది ఒకటి చెప్పు చూద్దాం. దేవుడు గొప్పవాడు. అది అందరికీ తెలుసు. దేవుడు గొప్పవాడని అందరికీ తెలుసు. మరి మీ పిల్లలకి ఏం తెలుసు కొత్తగా? మా పిల్లలు ఏం చెప్తారో చూస్తావా మరి? చూస్తా. చిన్న పిల్లలు మాత్రమే చెప్పాలి. నేను కూడా చిన్న పిల్లని కదా. చిన్న పిల్లలు మాత్రమే చెప్తారు. ప్యాట్రిక్, నువ్వు రానన్నా. చూడు ఎంత బాగా చక్కగా చెప్తారు మా ప్యాట్రిక్. ఏం రాని పిల్లలు. నీకు వచ్చినది ఏదైనా మెమొరీ వర్డ్ ఏం నేర్చుకున్నావు? నాకు తెలుసు రాదు, నాకు తెలుసు రాదు, రాదు. వస్తుంది చూడు, చెప్తాడు ఇప్పుడు. జ్ఞానం, యేసు జ్ఞానవంతును, వయసువంతును, మంచిల దయందును, దేవుని దయందును వర్ధిల్లుచుండెను. పిల్లలకు అంతొస్తుందా? మరి ఒక్కడే ఆ పిల్లడు చాలా టాలెంటెడ్, అందుకే ఆ పిల్లడు మాత్రమే వస్తుంది. చూడు ఇంకా చెప్తారు. స్నేహ స్నేహ చెప్తారు. రాదా అబ్బాయికి? నువ్వేం నేర్చుకున్నావు? ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించుము. చూడు, ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టుకో, నేను నిన్ను విడిపించేదను. ఇంత మంచిగా ఉంది ఈ వాక్యము. అవును, చాలా 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 బాగా చెప్పినారు మీ పిల్లలు. ఇక చూడు, నీకన్నా చిన్న పిల్లడు ఒక బాబు చెప్తున్నాడు. మనసుల దయయందును
వెరీ గుడ్ సూపర్. అయితే ఆంటీ 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 ఆ. వింటున్నావా? వింటున్నా చెప్పు. మరి నేను కూడా నేర్చుకో. అది జుట్టు పట్టుకో, జుట్టు కొరికేస్తా. ఆ జుట్టు పట్టుకో. సరే పట్టుకో చెప్పు మరి. నువ్వే నేను చెప్పు. కూడా పిల్లల్లాగా మంచి కంటద వాక్యం నేర్చుకుంటా ఆంటీ. అవునా? ఆ, మరి ఈ VBSలో ఆ, నీవే లీడర్ అనుకొని నీకు అన్నీ తెలుసు అంటున్నావు. ఆ. కానీ మా పిల్లలు తెలుసా, ఒక్కొక్కరు 4 లైన్స్ కూర్చున్నారు. అంటే మొత్తం 8 మెంబర్స్ లీడర్స్. అవునా? సో ఒక గ్రోయింగ్ లీడర్స్గా రెడీ అయిపోయారు మా పిల్లలు. వెరీ గుడ్ ఆంటీ. నేను కూడా వెరీ గుడ్ అనిపించుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు కూడా బాగా VBSకి వచ్చి దేవుడి మాటలు బాగా నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం వాటిని బాగా గుర్తుంచుకోవాలి. మనం సరే ఆంటీ. ఒక మంచి లీడర్ అవ్వాలంటే దేవునిలో మనం బాగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మంచి లీడర్స్ అవుతాం. ఆంటీ నీకు బైబిల్లో లీడర్స్ తెలుసా? నాకు బైబిలే తెలియదు అంటే మరి లీడర్స్ తెలుస్తుందా? మరి ఇందాక చెప్పావు కదా, నాకు కూడా దేవుని గురించి తెలుసు, దేవుడు గొప్పవాడు అన్నావు. దేవుడు గొప్పవాడు అందరు చెప్తుంటే విన్నాను. లీడర్స్ గురించి తెలీదా? తెలీదు ఆంటీ. ఓకే, నువ్వు కూడా VBSకి వస్తే మంచి లీడర్స్ గురించి మంచి మెమొరీ వర్డ్స్ అన్ని నేర్చుకుంటాం. సరేనా? సరే ఆంటీ, కొన్ని వచ్చి వస్తా. సరేనా? సరే, నీకు ఇక్కడ ఎవరైనా స్పెషల్గా కనపడుతున్నారా? అవునా పాస్టర్ అమ్మ ఎందుకు తేడా పడుతుందా ఆంటీ వచ్చినప్పటి నుంచి? అవునా? ఎందుకంటావు మరి? నీకు ఒకటి అంటే అంత బాగా కనపడుతున్నారా మా పాస్టర్ అమ్మ? అవును. ఈరోజు ఒక స్పెషల్ ఉంది తెలుసా? ఏంటంటే స్పెషల్? చెప్పనా? చెప్పేస్తున్నా. ఈరోజు మరేమో నేను చెప్పను. అయ్యో అంత తల వేస్తుంది. మరి చెప్పకపోతే ఎట్లా ఆంటీ? చెప్పండి. నీ పేరు అడిగితే నువ్వు కూడా అలాగే అన్నావు కదా. అంటే నా పేరు అంటే ఒక్కటి కాదు కదా. అవునా? సరే, నేను చెప్పలేదు. ఈరోజు నేను ఒక్కసారి నీ జుట్టును పట్టుకుంటా. అసలు ఈరోజు ఏం స్పెషల్ ఉందో చెప్పద్దు కానీ నా జుట్టు ఏదో పట్టుకోక అసలు. ఒక్కసారి ప్లీజ్. నో. సరే అయితే స్పెషల్ సరే చెప్పేస్తున్నా. ఈరోజు మా షీబా గురువులమ్మ గారి బర్త్డే. కేకా? ఎందుకు ఇవ్వాలి నీకు కేక్? బర్త్డే అంటే కేక్ కోస్తారు. కేక్ కోసమే కదా వచ్చేది బర్త్డే. అట్లనా? అవునులే, నువ్వు తినేకే వచ్చావన్నావు కదా. అవును మరి. లేదు ఇప్పటి నుంచి మారిపోయినా కదా నేను కూడా. ఓకే, చూడండి పింకీ కూడా మారిపోయింది. మిమ్మల్ని చూసి, మీరు చెప్పే మెమొరీ వర్స్ని చూసి, తర్వాత మీ లీడర్షిప్ చూసి పింకీ కూడా మారిపోయింది. ఓకే, అయితే ఒకసారి మా పాస్టర్ అమ్మకి విషయం చెప్తావా? హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. అక్కడ కేక్ ఇస్తుంది కదా. కేక్ ఇస్తా. పాడినందుకు కేక్ ఇస్తుంది కదా. చిన్న కేక్ చాలు కదా నీకు? లేదు నాకు పెద్ద పీస్ కావాలి. పెద్ద కేక్ ఇస్తే నీ నోట్లో పట్టదు. పెద్ద కేక్. ఎంత పెద్ద నోట్లో పట్టదా? నాకు కేక్ ఇస్తా అంటే నేను పాట పాడతా. నువ్వు కేక్ ఇస్తే పాట పాడతావా? అవును. ఓకే, అయితే ఒకసారి పప్పెట్ ఏ పాట పాడుతుందో విందామా? సరే అయితే సిగ్గుపడకూడదు లీడర్ అంటే. పాడాలి. పాస్టర్ అన్నారు కానీ నేను పాట పాడమంటే నువ్వు హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతున్నావేంటి? నీకు ఏసై పాట రాదా? సరే అయితే ఈసారి మంచిగా సాంగ్స్ నేర్చుకొని మళ్ళీ కలుద్దాం. ఓకేనా? ఒకసారి మా పిల్లలందరికీ హాయ్ చెప్పవా?